హల్లెలూయా. చచ్చిపోయినారా? ఇంకోసారి చెప్తామా? గట్టిగా చెప్పాలా? బోలియే ఖుదావన్ యేసు మసీహ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనగా ఏం చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. సైలెంట్ ఉన్న ఎవరు దిక్కులు చూడొద్దు, లేచి వెళ్ళొద్దు. అందరూ మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నామములో మీకు ఎంతో వందనాలు ప్రభువా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు మా ఎడల చూపిన మీ కృప, మీరు చేసిన సహాయం అంతటిని బట్టి మీకు ఎంతో వందనములు. కేజీ లెసన్లోను జూనియర్ లెసన్లో సహాయపడుతూ వచ్చినారు, అందుకే వందనములు. నీ బిడ్డలు ఏవైతే నేర్చుకున్నారో, ఏదైతే వింటూ వచ్చినారో వారు దేవుళ్ళు నీరు కట్టి ఫలించినట్లు సహాయం చేయండి. ఇప్పుడు క్లోజింగ్ లెసన్లో కూడా క్రూజ్ చూపించండి. అయోగ్య దాసుడను, నిష్ప్రయోజకుడను మీ వాక్యం అనుగ్రహించమని ప్రభా మీ మాటలు నా నోటవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కూర్చోండి, సైలెంట్గా కూర్చోవాలా. ఎవరు పక్కలతో మాట్లాడొద్దు. పక్కలతో మాట్లాడిన వాళ్ళు కూడా ఏం చెప్పాలి? నాతో మీరు పక్కలతో మీరు మాట్లాడుతున్నారు. పక్కలు మీరు ఏం చెప్పాలంటే ఇప్పుడు నాతో మాట్లాడదని చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడొద్దని చెప్పాలి. చెప్దామా? ఎంతసేపు చెప్పుకుందాం? కథ చెప్పండి. 15 minutes ఎవర్రా? ఎంతసేపు చెప్పుకుందాం? 5 నిమిషాలా? పోయామని గణపతులే కానీ మనకి అక్క వాళ్ళు వేడిగా భోజనం సిద్ధపరుస్తున్నారు. ఒక అరగంట చెప్పుకుందాం, సరేనా? అదే నేను చెప్పింది తెలుగులో, చెప్పింది ఇంగ్లీష్లో, సరేనా? ఒక హాఫ్ అన్ అవర్ చెప్పుకుందామా? వెరీ గుడ్. ఏ లెసన్ చెప్పుకుంటాం మనం? ఏ లెసన్ చెప్పుకుంటాం చెప్పండి? మార్నింగ్, ఈవినింగ్. మేరీ లెస్టర్. ఆమె ఏ దేశం? వెరీ గుడ్. ఏ దేశము? స్కాట్లాండ్. మరి ఆమె ఉండే ప్రాంతం పేరేంటి? డుండి. ఏంటది? మేరీ ఎస్ఆర్. ఎస్ఆర్ కాదు, మేరీ ఎస్ఆర్. సరే, నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఆమె మిషనరీకి వెళ్ళాలని చెప్పుకుంది కదా, అనుకుంది కదా, మిషనరీకి వెళ్ళాలని అనుకుంది. ఆమెకి 26 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. అందరూ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అమ్మతో ఏం చెప్పిందంటే, అమ్మ తమ్ముళ్ళు పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు, ఇంకా మీరు బ్రతకడానికి ఇబ్బంది లేదు, తమ్ముళ్ళు పని చేయడం వల్ల డబ్బులు వస్తాయి, మీరు మంచిగా బ్రతకొచ్చు, కనుక నేను ఏం చేస్తానంటే మరి ఎక్కడికి, ఏ ప్రాంతానికి వెళ్తానని చెప్పింది ఆమె మిషనరీగా? కాల్బార్, ఆఫ్రికాలోని కాల్బార్ అనే ప్రాంతానికి వెళ్తానని చెప్పేసి అనుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆమె కాల్బార్లో ఏం చేసిందో ఈరోజు మనము ఈరోజు ఉదయం, ఈరోజు సాయంత్రం చెప్పుకుంటాం. మన జీవితాల్లో సంతోషకరమైన రోజు ఏదైనా ఉందా? ఉంటుంది చెప్పండి. ఎప్పుడు సంతోషం? మనకి ఏ రోజు సంతోషంగా ఉంటుంది? ఎవరు చెప్ప? ఎప్పుడు హ్యాపీ బర్త్డే కదా. ఎప్పుడు సంతోషంగా రోజు ఏది? బర్త్డే రోజు సంతోషంగా ఉంటుంది. ఇంకే రోజు సంతోషంగా ఉంటుంది చెప్పండి? ఇంకా బర్త్డే రోజు సంతోషంగా ఉంటుంది. ఇంకెప్పుడు సంతోషంగా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినప్పుడు? క్రిస్మస్ అప్పుడు సంతోషంగా ఉంటుంది. మరి కాలేజీలో మంచి, స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? మనకి సంతోషంగా ఉంటుంది. ఒకవేళ మమ్మీ డాడీ మనం పిక్నిక్ తీసుకెళ్ళారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఏడుస్తామా? పిక్నిక్ ఎందుకు తీసుకెళ్ళాం అంటామా? హ్యాపీగా మనం ఏం చేస్తాము? సంతోషంగా. అట్లాగే మేరీ లెస్సన్ జీవితంలో కూడా సంతోషకరమైనటువంటి రోజు వచ్చింది. ఏంటి ఆ రోజు అంటే ఆమె మిషనరీకి వెళ్ళేటువంటి రోజు. ఏ రోజు? ఆమెకి మిషనరీకి వెళ్ళే రోజు. తీర్మానం చేసుకుంది. ఎక్కడికి? కాల్బార్. ఎక్కడికి? అదొక ప్రాంతం, దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికా కాంటినెంట్ అదొక ప్రాంతం. అక్కడికి వెళ్ళి తీర్మానం చేసుకుంది.
అయితే వాళ్ళ అమ్మ కూడా అనుమతించింది. అయితే మిషనరీకి వెళ్ళాలంటే ఆమె ట్రైనింగ్ చేసింది. ఊరికి వెళ్ళరు. ట్రైనింగ్లో ఏముంటుందంటే మిషనరీకి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి, ఎన్ని శ్రమలు వస్తాయి, వాటన్నిటిలో కూడా నిలబడాలి, యేసు ప్రభువు జీవించాలి, కష్టాలను శ్రమలను ఓర్చుకోవాలి, సహించాలి, అవన్నీ కూడా మనం భరించాలని ఆ యొక్క ట్రైనింగ్ లో చెప్తారు. అట్లా ఈ యొక్క మేరీ స్లెసర్ మరి ఆమె మిషనరీగా మారడానికి ట్రైనింగ్ తీసుకుంది. ఆ ట్రైనింగ్ ఎంతో కఠినంగా ఉంటుంది అన్నమాట. అలా కఠినంగా ఉంటుంది, వాటన్నిటిని భరించింది. యేసు ప్రభువు వరకు కొన్ని కష్టాలు మనం భరించే వారంగా మనము ఉండాలా. ఆ తర్వాత ఆమె తిరిగి వాళ్ళ ఊరొచ్చి ఆ ట్రైనింగ్ లో ఏమి నేర్చుకుందో అందరితో పంచుకుంది. ఆ ట్రైనింగ్ లో ఏమి నేర్చుకుందో అందరితో పంచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత చాలా మంది వెళ్తుంది, ఆఫ్రికా అంటే చాలా భయంకరమైన ప్రాంతం అని చెప్పారు. అయినప్పుడు కూడా ఆమె ఎంతో మంది మరి ఆమె గురించి చెడ్డగా అనుకున్నా కానీ మేరీ స్లెసర్ ఏం చేసిందంటే దేవుడిచ్చిన బట్టి కాలువ వెళ్ళడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రభు కొరకు జీవించే వ్యక్తిగానే ఉంటూ వచ్చింది. అట్లా అనుకుని చివరికి ఏం చేసిందంటే ఆ యొక్క ఓడెక్కి అక్కడి నుంచి ఆమె ఏం చేసిందంటే మరి ఇథియోపియా ఓడెక్కి 40 దినాలు ఓడలో ప్రయాణం చేసి కాంటినెంట్కి చేసింది. 40 దినాలు ప్రయాణం చేసి ఓడలో 7 దినాలు ప్రయాణం చేసింది ఆమె. 40 దినాలు ఎక్కడ తెలుసా? ఓడలోనే, సముద్రంలోనే ఉంటామె. సముద్రంలోనే ఉంటూ వచ్చింది. ప్రయాణం చేసి ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్ళింది. అయితే ఏం చేసిందంటే కాల్వరి మరి ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు ఆమెని మిషనరీస్ ఏం చేసినారంటే ఈ యొక్క మేరీ స్లెసర్ ని ఎక్కడికి పంపించారంటే కాల్వరి వెళ్ళక ముందు అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ఆమెని డ్యూక్ టౌన్ అనే ప్రాంతానికి పంపించారు. ఏ ప్రాంతానికి పంపించారు? డ్యూక్ టౌన్ అనే ప్రాంతానికి ఆమె వెళ్ళమన్నారు. అక్కడ మేరీ స్లెసర్ ఆఫ్రికాకి కాల్వారికి వెళ్ళకంటే ముందే అక్కడ కొంతమంది మిషనరీస్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే నీవు డ్యూక్ టౌన్కి వెళ్ళామా అని పంపించారు. ఆ డ్యూక్ టౌన్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆమె ఒక ఇంట్లో ఉంటూ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిషనరీ స్కూల్స్ అనేకులకు చదువు చెప్తూ వచ్చింది. తర్వాత ఆమె చదువుకుని నర్స్ అయింది. ఆమె అనేక మందికి మెడిసిన్ ఇస్తూ వచ్చింది. టాబ్లెట్లు ఇవ్వటము, ఇంజెక్షన్ చేయటము, కట్టులు కట్టడము. అలాగున ఆమె చూడండి 3 రకాల పరిచయం చేసింది. ఆమె మిషనరీగా ఎన్ని రకాల పని చేసింది, ఎన్ని రకాల పరిచయం చేసింది చెప్పండి? 2 కలిసే చెప్తున్నారు, బాగా చెప్పట్లేదు. ఎన్ని రకాల పరిచర్య? ఏమో ఆమె నర్సు కాబట్టి ఆమె అనేక టాబ్లెట్లు ఇచ్చింది, తర్వాత కట్టులు కట్టింది, ఇంజెక్షన్ ఇస్తూ ఉండేది, తర్వాత అనేక దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండేది. ఆ తర్వాత మరి ఆమె ఏం చేస్తుందంటే చాలా మందికి చదువు చెప్తూ ఉంది. ఇప్పుడు చూడండి ఆ డ్యూక్ టౌన్ అనే ప్రాంతంలో పై పిక్చర్ లో ఈ డ్యూక్ టౌన్ అనే ప్రాంతంలో ఆమె ఒక రూమ్ లో, ఒక హాల్ ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె దేవుని యొక్క బోధిస్తుంది. ఇక్కడ ఏమో చదవండి, బైబిల్ స్టడీ. అంటే ఆ డ్యూక్ టౌన్ అనే ప్రాంతంలో ఆమె దేవుని యొక్క సువార్తని ప్రకటించేది ఉంది. అంటే ఆ ఆశ ఏంటంటే నశించిపోతున్న వారికి దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి, కొంతమంది అయినా పరలోక రాజ్యము చేరాలి అని ఆమె అక్కడ డ్యూక్ టౌన్ అనే ప్రాంతంలో ఆ